గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన 1 మార్క్ క్వశ్చన్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి తీసుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 1/0 ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 3x + k is 2, then find the value of k. So that is the question. మీరు ఓల్డ్ పేపర్స్ చూసినట్టయితే ఈ క్వశ్చన్ మీకు చాలాసార్లు కనపడే ఉంటుంది. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో లెట్ us స్టార్ట్ ద సొల్యూషన్. సో ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని p ఆఫ్ x అనుకోండి. లెట్ p ఆఫ్ x is equal to x² + 3x + k. ఇక్కడ నీకేమి ఇచ్చారు? 1/0 ఇచ్చారు. ఎంత? 2. వాట్ ఈస్ 0 ఆఫ్ ద పాలినామియల్? The value for which the given polynomial becomes 0 is called the 0 of the polynomial. ఏ వాల్యూకి అయితే ఇచ్చిన పాలినామియల్ 0 అవుతుందో ఆ వాల్యూని మనం 0 ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. మీకు తెలుసు కదా. సో ఇక్కడ 0 ఆఫ్ ద పాలినామియల్ ఎంత? 2. కాబట్టి therefore p ఆఫ్ 2 is equal to ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. therefore x ప్లేస్ లో 2 రాయండి. 2² plus 3 into 2 plus k is equal to 0. 4 plus 6 plus k is equal to 0. 2 square ante 4, 3 2s ante 6. 4 plus 6, 10 plus k is equal to 0. Implies k is equal to -10. Therefore, the value of k is -10. అర్థమైంది అనుకుంటాను. Thank you very much.